వాలంటీర్ సేవలు రద్దు చేసి అవ్వాతాతలకు పింఛన్ రాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకురావాలని చూసిన చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు. 3వ తేదీ మధ్యాహ్నం పైన అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్ స్టార్ట్ చేస్తే దాదాపు కూడా నిన్న రాత్రికి 7 గంటల వరకు 26 లక్షల మందికి పైనే వృద్ధాప్య పింఛన్ పంపిణీ చేయటం జరిగింది. ఈరోజు రేపు వృద్ధాప్య పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు దాదాపు కూడా 50 లక్షల మందికి పైనే వృద్ధాప్య పింఛన్ పంపిణీ పూర్తి చేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ సేవలు లేకపోయినా ఇంటి వద్దకు వెళ్ళి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిలిపేసినా కానీ చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ దాదాపు